హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. గుర్తుపెట్టుకో, ఒక్క విషయం, ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు. ఏ తప్పు చెయ్యని వారిని బాధ పెట్టడం, సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. గుర్తుంచుకో, ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ, అంతకన్నా రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవిస్తావు. ఇది మాత్రం నిజం. జీవిత సత్యం కూడా ఒకటి గుర్తుంచుకో, ఏంటంటే ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటారో లేదో కానీ పెళ్లి చేసుకున్న వారిని ప్రేమిస్తే మాత్రం ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకుంటే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా కూడా వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేకపోవచ్చు. ఎందుకు అంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. మనది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దనుకుంటే అస్సలు ఆలోచించొద్దు, చిరునవ్వుతో తిరస్కరించు. సున్నితంగా, అది వస్తువైనా, స్నేహమైన, బంధమైన, లక్ష్యమైన, ఏదైనా కూడా. జీవితం నేర్పిన పాఠాల కంటే కూడా నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలకే ఎక్కువ. నిజమే కదండి. చెంపదెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ కూడా క్షమించవద్దు. అర్థం ఖరీదు వజ్రం కంటే 1,000,000 రెట్లు తక్కువ. అయినా కూడా వజ్రం పెట్టుకున్న అద్దం కోసమే వెతుకుతూ ఉంటాం. నిజమే కదండి. నువ్వు దుఃఖంగా ఉండాలని నిర్ణయించుకుంటే ఈ ప్రపంచంలో ఎవరూ నిన్ను ఆపలేరు. కానీ నీ మనసును ఆనందంగా ఉంచుకోవడానికి సిద్ధపడితే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏది కూడా నీ నుంచి ఆనందాన్ని దూరం చేయలేరు. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరూ కూడా ఇష్టపడరు. ఎందుకు అంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరిని ఏది ఆశించకూడదు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. మనకు కావలసింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చెయ్యడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చెయ్యడం, ఈ రెండూ కూడా ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు, కానీ అవి రేపటికి నీ పతనానికి నువ్వే వేసుకుంటున్న పునాదులేనని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుంది. గుర్తుపెట్టుకో. అలాగే నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ళ వల్ల నీకు మిగిలేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారికి చెడుగానే అనిపిస్తావు. నీ జీవితం విలువ తెలుసుకో. నువ్వు ఒకరి కోసం అస్సలు ఆగకు. నీ భవిష్యత్తు చిక్కుల్లో పడుతుంది. అలాగే మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒక కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది కదండి. ఎప్పుడూ నీ వైపే ఆలోచించకు, అవతల వారి వైపు కూడా ఆలోచించి అర్థం చేసుకో. లేకపోతే అనుమానాలు, ఆవేశాలు, అపార్థాలు, అనర్థాలే మిగులుతాయి. మనం మాట్లాడిన ప్రతి మాటకు కూడా అర్థాన్ని వెతికే వాళ్ళు పరాయి వాళ్ళవుతారు. మన మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళు మనవాళ్ళు అవుతారని గుర్తుపెట్టుకో. జీవితం ఎప్పుడూ కూడా మనం అనుకున్నట్లు ఉండదు. పరిస్థితులు మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అప్పుడు మనం పోరాడాలా లేక సర్దుకుపోవాలా అనేది మన భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకో, పరిస్థితులు చూసేవారికి ఒకలా, అనుభవించేవారికి ఇంకోలా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు కదా. నిజమే కదండి. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అందరూ హనుమంతుడిని అంటారు, కానీ
ముందు ఆయన తోకను కాలిస్తేనే కదా లంకను కాల్చాడు అని ఎవ్వరూ అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళు ఏమన్నారు అన్నది చెప్పరు. మనం ఏమన్నామో అది మాత్రం ప్రచారం చేస్తారు. మాటలతోనూ రాతలతోనూ. నిజమే కదా. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనమే నచ్చనప్పుడు దూరం మంచిది కదా. మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. అలాగే ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు. ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకు అంటే ఎవరి రాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరుగా. అలాగే సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం చాలా తప్పు. అది మనవారైనా పరాయి వారైనా ఎవరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే భరించడం చాలా చాలా కష్టమవుతుంది. మన మీద మనకు నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. అదే నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనేది అనుబంధానికి ఆత్మ లాంటిదని గుర్తుపెట్టుకో. ఒకటి గుర్తుంచుకో, నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యవసరాన్ని తప్పించుకోలేవు. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమాలుకోవడంలో తప్పులేదు. దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతే పోనీ అని వదిలేయక దండలోనే తిరిగి ఉంచుకుంటాం కదా. ఇది అలాగే. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. అలాంటి మిత్రుణ్ణి ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వదులుకోకు. అర్థమైంది కదా. విధిరాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నీకు మంచి జరుగుతుంది. చెడ్డ పనులు చేస్తూ పోతే గనుక నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు. అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది. గుర్తుంచుకో. ఎప్పుడూ కూడా దేవుడు మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు కూడా సరైన సమాధానం దొరుకుతుంది. అలాగే ప్రతీకారం కోసం నువ్వు ఏమీ చెయ్యొద్దు. కాలమే సరైన సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో నటించేవారు నలుగురితో బాగానే ఉంటారు. అలాగే యథార్థంగా ఉంటారు, ఒంటరిగా ఉంటున్నారు. అందుకే అన్నారు యథాతథావి లోక విరోధి అని. అర్థమైంది కదండి. అరవని కుక్కలు ఉండవు, విమర్శించని నోరు ఉండదు. ఈ రెండూ లేని ఊరే ఉండదు కదా. మన పని మనం చేసుకుంటూ పోవడమే చాలా మంచిది. భార్యాభర్త నుంచి ఒక్కటి ఎప్పుడూ కూడా సహించలేదు. అదేంటో తెలుసా? నువ్వు బంగారం కొని ఇవ్వకపోయినా, నువ్వు చీరలు పెట్టకపోయినా, ఏది ఇవ్వకపోయినా సరే సర్దుకుంటుంది. కానీ ఆవిడ యొక్క సమయాన్ని నువ్వు దొంగలిస్తే మాత్రం దాని పర్యవసానం చాలా ఉంటుంది. సమయం అంటే ఏమిటి? తనతో గడిపే సమయమన. ఫోన్ చూసుకోవడం, స్నేహితులతో మాట్లాడుకోవడం, ఇంకొకటి ఏదైనా చేస్తే తప్పకుండా వారికి కోపం వస్తుంది. ఎందుకంటే నీకు బయట స్నేహితులు 100 మంది ఉండొచ్చు, కానీ తనకు మాత్రం నిజమైన స్నేహితుడివి నువ్వే కదా. ఒక్కసారి ఆలోచించు. కాబట్టి ఇదే నిజం. భార్యకు భర్త ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా కోపం వస్తుంది. ఆవిడ ఖచ్చితంగా సహించలేదు. చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం.